దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మన మధ్యలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే భక్తుడైనటువంటి ఆసాపు రచించినటువంటి కీర్తనగా దీన్ని చూస్తూ ఉన్నాం మనం. ఇది రాయబడిన సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బంధకంలోంచి బందీఖానాలోంచి విడిపించబడిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలైన వారు ఏం చేయాలి, వారి జీవన విధానం ఎలా ఉండాలి అనేది భక్తుడు అక్కడ చెప్తా ఉన్నాడు. దీనిలో చాలా శ్రేష్టమైన 16 వచనాలు రాయబడినాయి. కానీ ఒక 2 మాటలు నేను మీతో పంచుకొని నా మాటలు ముగిస్తానండి. 1-2 వచనాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే 81వ కీర్తన 1-2 వచనాల్లో భక్తుడు అంటాడు, విడిపించబడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో ఆసాపు భక్తుడు వారి కీర్తన రూపకంగా తెలియజేయబడుతున్న మాట ఏంటి అనంటే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తి గిలత తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఈ దినాల్లో కూడా మేలు పొందిన తర్వాత, ఉపకారాలు పొందుకున్న తర్వాత, దేవుడు చేసినటువంటి మహోపకారాలన్నీ పొందుకున్న తర్వాత ఆలోచన చేసే విధానం ఏంటంటే, వారు ఒక బలమైన కానుక దేవునికి ఇచ్చేస్తే సరిపోతుంది, లేదా ఒక 4 వారాలు ప్రత్యేకించుకుని మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొంటే సరిపోతుంది, లేదా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రభువుని స్తుతిస్తే చాలు అనుకునేటువంటి ప్రజలు ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. అయితే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరికీ మీరేదో మొక్కుబడిగా వచ్చి మీ కానుక ఇచ్చేసి ఒక దినం కనబడి ఒక దినం ఉపవాసం ఉండి వెళ్ళిపోతే అది సరిపోదు. ఎందుకంటే ఆయన చేసిన మహోపకారములు ఇంత అంతా కాదు. బానిసత్వం నుండి, చీకటి నుంచి, లోకంలో నుంచి, పాపముల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించినటువంటి దేవునికి ఒక దినమో 2 దినాల్లో స్తుతించి వెళ్ళిపోతే సరిపోదు. కానీ మీరేం చేయాలి అంటే, ఆనందగానంతో దేవుని నిత్యము కూడా స్తుతించే వారిగా ఉండాలి. ఆ స్తుతి ఎంతవరకు ఉండాలి? కొన్ని దినాలకు సరిపోయేది కాదు, కానీ మన జీవితకాలం అంతా కూడా ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆనందించి ఉత్సహించాలని చెప్పి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైనటువంటి భక్తుడికి స్తుతి అంటే చాలా ఇష్టం అంటండి. దేవుణ్ణి ఆరాధించాలంటే చాలా ఇష్టమైనటువంటి ఆశ అంటండి. ఆయన పాడుతూ ఉంటే మందిరంలో అనేవారంట అందరూ, బాబు ఆపుతావా, మమ్మల్ని వెళ్ళిపోమంటావా అనేవారంట. ఆయనకి ఆరాధన అంటే చాలా ఇష్టం అంటండి. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కనుక. కానీ ఆయన స్వరం చాలా భయంకరంగా ఉండేదండి. మందిరంలో చేరి గట్టిగా బిగ్గరగా దేవుని స్తుతిస్తూ ఉంటే అందరూ అనేవారంట, నువ్వు ఆపితేవా మమ్మల్ని వెళ్ళిపోమంటావా, నువ్వు ఉంటావా మమ్మల్ని ఉండమంటావా అన్నప్పుడు చాలా బాధపడి ఆయన సముద్రం ఒడ్డుకు వెళ్ళిపోయి ఆ సముద్ర అలలు ఆ ఘోషలో కలిపేసి ఈయన కూడా చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడట. ఆయన ఎవరో తెలుసండి? కాదు, బర్క్మన్స్ అని మనందరం పాడతాం కదండి. నన్ను చూచువాడా, నన్ను కాచువాడా అనే పాట పాడాడు. ఇంకా అనేకమైన పాటలు, ఎంతో అద్భుతం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్య, ఎన్నో అద్భుతమైన పాటలు రాసినటువంటి ఆ దైవజనుడు మనుషులందరి చేత తృణీకరించబడ్డాడు. దేనికి తృణీకరించబడ్డాడో తెలుసండి? గొంతు బాగాలేదని. కానీ దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్న మనం కూడా, మన స్వరం నీ ప్రక్కన ఉన్న వారికి నచ్చకపోవచ్చు, నీవు నీ ప్రక్కన ఉన్న వారికి నచ్చకపోవచ్చు, కానీ నీవు నిజముగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డవే అయితే, నీ హృదయం అంతా ప్రభువుతో కృతజ్ఞతతో నిండి ఉంటే, దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏమంటాడంటే, నిన్ను తన సొంతుగా చేసుకుని, నిన్ను తన మరి సాధనగా చేసుకొని నీ ద్వారా బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు గనుక మేలు పొందుకున్న మనం ఏం చేయాలండి? ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయినట్లుగా మర్చిపోయేవారిగా ఉండకూడదు, కానీ ఎల్లప్పుడూ కూడా ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి. 34వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎప్పుడండి? 1 రోజు 2 రోజులు కాదు, నిత్యము ఆయన ఉన్నంతకాలం కూడా దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి ఆరాధించడమే పనిగా పెట్టుకున్నాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఆయన కార్యాలన్నీ దావీదు పక్షంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరైతే దేవుని కార్యాలు నా పని, దేవుణ్ణి స్తుతించడం నా పని అని ఎరిగి ఆయన్ని స్తుతిస్తారో, ఆయన్ని గణపరుస్తారో, మీ పక్షంగా చేయవలసిన ప్రతి కార్యాన్ని దేవుడు చేస్తాడండి. ఆ రీతిగా మనం స్తుతించేవారిగా ఉండాలి. మన హృదయపూర్వకమైన అర్పణలు ప్రభుకి అర్పించేవారిగా ఉండాలి. అర్పణ అనగానే కానుకల గురించి ఆలోచన చేస్తారు. కానుకల గురించి చెప్పట్లేదండి నేను.
నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఎంత సంతోషంగా ప్రభు సన్నిధికి వస్తున్నావు, ఎంత సంతోషంగా ప్రభుని ఆరాధిస్తున్నావు, ఎంత హృదయపూర్వకమైనటువంటి ఆనందాన్ని తెలియపరుస్తూ మందిరంలో నువ్వు కూర్చుంటావో దాన్ని చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో భక్తుడు అంటాడు, మనుషులైతే పైవేషమును లక్ష్య పెడతారు కానీ దేవుడు ఏం చేస్తాడండి, నీ హృదయమును, నీ అంతరంగమును, నీ అంతరంగంలో ఉన్న ఆలోచనలు, నీకు ఆలోచన పుట్టకముందే గ్రహించిన జ్ఞానవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం గనక మన హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిందిగా ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి, ప్రభుని గణపరిచేగా వారిగా ఉంటే దేవుడు మన మధ్యలోకి రావడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక మనం ఎల్లప్పుడూ ఏం చేయాలని మొట్టమొదటిగా భక్తుడైన ఆసాపు తన ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుడు చేసిన మహోపకారాలు మర్చిపోయేవారిగా ఉండకూడదు, కానీ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఎలా స్తుతించాలి? ఏదో మామూలుగా మొక్కుబడిగా స్తుతించి వెళ్ళిపోవడం కాదు, కానీ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవా నువ్వు సేవించాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలంటున్నది. అందుకే 103వ కీర్తన భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు, అయ్యా మర్చిపోయే గుణం మేము కలిగి ఉన్నాం గనక భక్తుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరుపు. ఈరోజు ఇక్కడ కూర్చొని నిజంగా ఆయన మేలులు అనుభవిస్తున్నాం. మనం కూడా మన ప్రాణంతో చెప్పుకోవాలి, మన హృదయంతో చెప్పుకోవాలి. మనుషులకు ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏంటంటే కీడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పలానా సంవత్సరంలోనండి నాకు ఈ యాక్సిడెంట్ జరిగిందండి, మరి ఆ యాక్సిడెంట్ విషయంలో దేవుడు నిన్ను ఎలా అద్భుతంగా విడిపించాడో అది జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మర్చిపోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే పలానా సంవత్సరంలో నాకు ఇలాంటి భయంకరమైన వ్యాధి వచ్చిందండి, అప్పుడు నేను దేవుడు నన్ను బ్రతికించాడు. అప్పుడు కాదు, ముందు ఆ వ్యాధి విడిచిపెట్టేసేయాలి. మనం ఆ కీడు మర్చిపోవాలి. ఏది మేలో దేవుడు నీ పక్షంగా ఏది కృప చూపించాడో ఆ కృపలను తలంచుకుంటూ దేవుని సందులో మనం ఎదగాలి తప్ప ఆ కీడులు జ్ఞాపకం చేసుకొని కృపను మర్చిపోయే వరంగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే ఆయన కృపను, ఆయన యొక్క ప్రేమను తలంచుకుంటామో అప్పుడు కృతజ్ఞతా హృదయంతో, నిండిన హృదయంతో ప్రభువును మనం స్తుతించగలుగుతాం. రెండోదిగా చూద్దాం చూడండి. రెండోదిగా భక్తుడు ఏమంటున్నాడంటే 81వ కీర్తన 8వ వచనం, అలాగే 11వ వచనం, అలాగే 13వ వచనంలో భక్తుడు ఒక మాట చెప్తాడు. ఒకసారి చదువుదామండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేయనట్లు, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అలాగే 11వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఆయనను నా ప్రజలు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అలాగే 13వ వచనంలో చూస్తే అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విధాలైన మాటకు కూడా ఒకటే అర్థం తెలియజేస్తుంది. ఏంటండి అది? భక్తుడి యొక్క ఆవేదన ఏంటంటే దేవుడు నిన్ను మరణ పడకపై నుంచి విడిపించాడు, మరి బానిసత్వపు కాడి నుంచి విడిపించాడు, ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చాడు. వచ్చినా నీవేం చేయాలంటే ఆనందగానంతో ప్రభుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మాటను నీవు వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో అనే పదం 2 సార్లు వాడాడండి కీర్తనకారుడు. ఎంత వేదన లేకపోతే, ఎంత బాధ లేకపోతే అయ్యో అనే మాట మనం వాడతామండి? ఎప్పుడు వాడతామండి? ఇది సంతోషంగా ఉన్నప్పుడు అయ్యో అంటారండి? వేదన కలుగుతుంది, హృదయంలో చెప్పుకోలేనటువంటి బాధ కలిగినప్పుడు, భారం కలిగినప్పుడు ఆ వాక్యాన్ని మనం వాడతాం, ఆ మాటను ఉపయోగిస్తాం కదండి. అయ్యో ఇశ్రాయేలు మీరు నా మాట వినిన ఎడల ఎంత మేలు. నిజమే కదండి. ఈరోజు ప్రతి చోట వినపడే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ కోరుకునే ప్రార్థన అవసరత ఏంటంటే, అమ్మ మా పిల్లలు మా మాట వినేలాగా ప్రార్థన చేయండి, మా పిల్లలు మా మాట వినేలాగా ప్రార్థన చేయండి, నా భర్త నా మాట వినేలాగా ప్రార్థన చేయండి, నా భార్య నా మాట వినేలాగా ప్రార్థన. మాట వినకపోవట ఇశ్రాయేలుకి ఎప్పటి నుంచి వాడుకండి? బాల్యం నుంచి వాడుకే. కానీ ఆ వాడుకను మనం అలవాటు చేసుకునే వారిగా ఉండకూడదు. కానీ ఇక్కడ అంటాడు, అయ్యో ఇశ్రాయేలు నువ్వు దేవుని మాట వింటే, దేవుని మార్గాలను అనుసరిస్తే నీకెంత మేలు అంటున్నాడు. ఆ మేలు ఏంటి? ఎందుకోసం ఆ మాట ఇక్కడ భక్తుడు చెప్పాడు అనేది ఒక 3 మాటలు చెప్పిన ఆ మాటలు ముగిస్తానండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని మాట వినుట ద్వారా కలిగే మేలులేంటి, ఆశీర్వాదాలు ఏంటి, వినకపోతే వచ్చే కీడేంటి అనేది ఒక 3 వ్యక్తుల్ని 3 మాటలుగా చెప్తాను. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. నోవాహు అట్లు చేసెను, దేవుడు ఆయనకు ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు చేశాను. నోవాహు దినాల్లో జరిగినటువంటి ఈ సంభవం అంతా మనకు తెలుసు, దీని గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు. కానీ
నోవహు అట్లు చేశాను. నోవహు అనగా నెమ్మది అనే అర్థాన్ని ఇస్తుందండి. అయితే నోవహు ఏం చేశాడు అంటే దేవుని మాట తూచా తప్పకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షం ఎరిగినటువంటి ఆ చెడ్డ తరములో, దేవుణ్ణి ఎరిగినటువంటి ఆ చెడ్డ తరము వారిలో, దేవుడు లేడు అనే భయము లేక జీవిస్తున్న ఆ చెడ్డ తరములో దేవునికి భయపడి, దేవుని మాటకు లోబడి, దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారము చేసినటువంటి వ్యక్తి నోవహు అండి. అయితే నోవహు అట్లు చేశానంటే ఎట్లు చేశాడు? దేవుడు ఏది చెప్పాడో, ఏ కొలతలు ఇచ్చాడో, ఏ కర్ర వాడమన్నాడో, ఏ సామాగ్రిని వాడమన్నాడో అది ఖచ్చితంగా అలాగు చేయడం ద్వారా నోవహు పొందుకున్న మేలేంటండి? తాను తన కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ వారి ద్వారా మానవ జాతిని మరొక తరాన్ని దేవుడు సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాము మాట వింటే వచ్చే ఆశీర్వాదం ఏముంటుందండి? మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు కనుక పొరపాట్లు చేసి దేవా నన్ను క్షమించంటే క్షమించేస్తాడు. మాటే కదా అంట. సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు, బలులు అర్పించట కంటే, గొర్రె పొట్టేళ్ళని అర్పించట కంటే ఏ మాట వినుట శ్రేష్టము. దేవుని మాటను మనం త్రోసివేసే వారంగా దినాన్ని చాలామంది ఉన్నారు. కానీ భక్తుడు ఏం చేశాడంటే నోవహు దేవుడు ఏదైతే తన కొరకు చెప్పారో, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో, ఎలాగూ చేయమని చెప్పారో ఆయా కొలతలతో కుటుంబం ఒక నూతన తరానికి నాంది పలికాడు. నువ్వు అనుకోవచ్చు, నా ద్వారా ఏం జరుగుతుందండి? మాట విన్నా ఇలాగే ఉంటుంది నా జీవితం, మాట వినకపోయినా ఎలాగా ఉంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, దేవుని మాట వింటే నిన్ను చూసుకొని నీవు ఆశ్చర్యపడేంత రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ నోవహు గురించి ఒక చక్కటి సాక్ష్యం కూడా చెప్తున్నాడు. ఆ చెడ్డ తరం వల్ల నోవహు ఎలా కనబడ్డాడంటండి? నీతిమంతుడును నిందారహితుడిగా కనబడ్డాడు. కనుక తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారి ద్వారా ఒక నూతన తరాన్ని తీసుకువచ్చాడు. మరి మాట వినకుండా హేళన చేసినటువంటి వారు ఏమైపోయారు? దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు. కనుక ఈ ఉదయం దేవుడు మనల్ని హెచ్చరిస్తాను. దేవుని వాక్యం కానివ్వండి, దాసుల ద్వారా వస్తున్న మాట కానివ్వండి, మీ వద్దకు వచ్చినటువంటి వాక్యం కానీ మీతో ఏది మాట్లాడుతుందో దానికి మనం లోబడే వారిగా ఉండాలి. దానికి మనం చెవి యొగ్గే వారిగా ఉండాలి. దాన్ని ఆలోచించి దాని హృదయంలో ధ్యానం ఉంచుకొని దాని ప్రకారం జీవించినప్పుడు అది మనకి మేలు కలిగిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూడండి. దేవుని మాట విని మేలు పొందుకున్న వారిలో రెండోదిగా మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇది కూడా అందరికీ తెలుసు కదండి. లోతు కూడా అతనితో కూడా వెళ్ళెను అని ఉంటుంది. అయితే యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారం అతడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకియే అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమునకు తండ్రిగా అయ్యాడండి అబ్రహామును గురించి ఏదో సామాన్యంగా సాధారణంగా చెప్పేసుకుంటాం. కానీ అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాముకి చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంత చక్కటి సన్నిహిత సంబంధాన్ని కలిగి దేవునికి ఇంత దగ్గరగా కలిగి జీవించడానికి గల కారణం ఏంటి? అబ్రహాము ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఊరు అనేటువంటి దేశంలో అబ్రహాము చాలా ధనవంతుడై ఉండి విగ్రహాలు చేస్తూ విగ్రహాలను నమ్ముకుంటూ గొప్ప ధనవంతుడిగా ఉన్నప్పుడు దేవుని స్వరం అతనికి వినపడి, అబ్రహాము నీవు లేచి నేను చూపించు దేశంలోకి వెళ్ళమన్నాడు. హెబ్రీ పత్రిక 11:8 కూడా ఒకసారి చదువుదాం చూడండి. చక్కటి మాటలు అబ్రహామును గురించి అక్కడ వ్రాయబడి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఇక్కడ 2 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. అబ్రహాము పిలువబడినప్పుడు ఎప్పుడండి? అబ్రహాము పిలువబడి, ఎవరి చేత పిలువబడ్డాడు? ఎవరు అబ్రహాముతో మాట్లాడారు? ఆ దినాన దేవుని ప్రత్యక్షత లేదు, దేవుడు లేడు. ఏదో ప్రార్థన చేయడం తప్ప, బలులు అర్పించడం తప్ప దేవుని గురించిన ఆలోచన తెలియనటువంటి అబ్రహాముతో దేవుని స్వరం వినబడినప్పుడు, పిలువబడినప్పుడు తాను లేచి తన స్వదేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళాడంట. దేవుడు పిలిచి పలానా చోటకు వెళ్ళంటే వెళ్ళిపోవాలి. ప్రభా అక్కడ నా కోసం ఏదైనా సిద్ధపరిచావా? నా కోసం ఎవరినైనా ఉంచావా? రైల్వే స్టేషన్లో ఎవరినన్నా పెట్టావా? నేను వెళ్ళిన తర్వాత నాకేమన్నా రూమ్స్ అవి రెడీగా ఉన్నాయా లేదా అని అబ్రహాం అడగలేదు. కానీ పోనీ అబ్రహాముని గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాం ఏమీ చిన్నా చితుకు మనిషి కాదండి. ఏమీ ధన సహాయం లేనివాడు కాదు, ఎవరు లేనివాడు కాదు. చాలా పెద్ద కుటుంబం కలిగిన వాడిగా అబ్రహాం ఉన్నాడు. దేవుని సంగమ ఆశీర్వాదాలు రావాలి, దీవెనలు రావాలి, హెచ్చించబడాలి, నేను అందరికీ దీవెనకరంగా ఉండాలి అని అంటే
కష్టపడకుండా ఏది రాదండి. దేవుని కోసం మనం నిలవబడాలి, దేవుని కార్యాలు చేయాలి, కొన్ని వదులుకోవాల్సినవి వదులుకోవాలి, కొన్ని నష్టాలు కష్టాలు అనుభవించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకున్న మనం అనేకులకు దీవెనకరంగా ఉంటాం. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. గనక అబ్రహాము వలె దేవునికి లోబడినటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాముకు తెలియకుండా నేనేమైనా చేతున్నా అంటాడు. అది ఆదికాండం 22:1-2 వచనాలు కూడా ఒక్కసారి చదువుదాం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక్క మాట చదువుకుందామండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా అని పిలువగా చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా మనకు తెలుసు కాబట్టి అబ్రహాము దేవుని ఎంతగా ప్రేమించాడంటే, ఎంతో ఆశపడి దేవుని వాగ్దానాన్ని నమ్మి తనకున్నవన్నీ విడిచిపెట్టి వచ్చిన అబ్రహాముకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక కుమారుని దేవుడు ఇస్తే, ఆ కుమారుని మరలా బలిగా అడిగినప్పుడు అబ్రహాము ఇవ్వడానికి వెనుతిరగలేదు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఆ మాటలు కాదు కానీ 18-17 వచనంలో అంటాడు. ఒక మాట చదవడమ్మా. ఆదికాండం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు అబ్రహాము వలన ఆశీర్వదించబడను. అంత మాత్రమే కాదు కానీ అబ్రహాముకు తెలియకుండా నేను ఏదైనా చేస్తానా అంటాడు సొదొమ విషయంలో కదండి. మనందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, దేవుని మాటకు నీవు లోబడితే, దేవుని మాట నిర్లక్ష్యం చేయకుండా ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ చెవి ఇస్తే, ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో ఆ వాక్యానికి స్థానం ఇస్తే, ఆ మాటని హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడని. అంత మాత్రమే కాదు, మనుషులకి స్నేహితుడు కాదు, దేవునికే మనం స్నేహితులైపోతాం. ఎప్పుడు స్నేహితులు అవుతామండి? ఒకరోజు, ఒక వారానికి, ఒక నెలకి స్నేహితులు ఎవరు? కొంతకాలం పడుతుంది, కొంత దగ్గర సంబంధం రావాలి. మనం క్రొత్తగా వచ్చిన వారిని వెంటనే వారి గురించి ఏమీ తెలియదు మనకి. కొంతకాలం అయితే కానీ వారిని గురించి తెలియదు. అయితే అబ్రహాము ఎలా స్నేహితుడయ్యాడంటే, ఎప్పుడైతే పిలువబడ్డాడో, ఎప్పుడైతే అబ్రహాము పునాదులు గల పట్టణమైనటువంటి ఆ పరలోకం కొరకు వేగిరిపడి తనకున్నవన్నీ విడిచి వచ్చేసాడో, దేవుని మాటకు లోబడ్డాడు, అప్పటి నుంచి అబ్రహాం ఏమైపోయాడండి? దేవునికి స్నేహితుడైపోయాడు. ఒక స్నేహితునికి చెప్పకుండా ఏది చేయరు స్నేహితులు కదండి. తల్లిదండ్రుల కన్నా చెప్పరు కానీ స్నేహితులకు చెప్పుకుంటా ఉంటారు. వారికి కలిగిన బాధ చెప్తారు, వారికి కలిగిన సంతోషం చెప్తారు, వారు చేయబోయే కీడు చెప్తారు, వారు చేయబోయే మేలు చెప్తారు. స్నేహితుడికి అంత ప్రాధాన్యత ఈ దినాన కాదు కానీ ఆ దినాల్లో కూడా ఉంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను సొదొమను నాశనం చేయబోతున్నప్పుడు అబ్రహాముకి చెప్పకుండా నేను ఏది చేయనని అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహామును కలుసుకొని అబ్రహాముతో చెప్పి ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి తన బంధువుల్ని రక్షించుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, నీ కుటుంబానికి కలగబోతున్న కీడు తప్పించబడాలంటే, నీకు వస్తున్నటువంటి శోధల నుంచి విడిపించబడాలంటే, మనకు వస్తున్నటువంటి వేదన, బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడాలి అని అంటే ఒక్క పని మనం చేయాలి. ఏంటంటే దేవుని మాటకు లోబడాలి. దైవ సేవకుల ద్వారా పునరుద్ధానం మందు ఇక్కడి నుంచి నీకు ఏ మాట వినబడుతుందో ఆ మాట నా కోసమే అనుకున్నప్పుడు మాత్రమే మనం దీవించబడతాం, అనుకున్నప్పుడు మాత్రమే ఆశీర్వదించబడతాం. చాలా సంఘాల్లో చేసే పని ఏంటంటే, అయ్యగారు ఏమన్నా గద్దిస్తే లేదా దేవుని మాట ఏదైనా గద్దింపు వస్తే, ఇది నా వల్లనే, నాకే చెప్పారు అయ్యగారు, నా గురించే చెప్పారు కనుక ఈ సంఘం మార్చేయాలి, వెంటనే వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదండి. గద్దించుకున్నకు లోబడినవాడు ధన్యుడండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని వాక్యంలో ఉంది. కనుక దేవుని వాక్యం గద్దింపు వస్తే గద్దింపుకు లోబడదాం, ఆ మాటకు లోబడదాం, మనం సరి చేసుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. మూడోదిగా చూద్దాం చూడండి. దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తే మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాల గురించి నేను చెప్తా ఉన్నానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చదివినట్లయితే, దేవుని మాట వినుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో అక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 అందరికీ తెలిసిన వచనం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇంటికి మాటకి ఏంటండి సంబంధం అంటే, కొంతమంది ఉంటారు పెద్దలు చెప్తా ఉన్నప్పుడు వారికి నచ్చదు. ప్రస్తుత యవనస్తులు అందరూ అలాగే ఉన్నారు కదండి. పెద్దలు ఇలా కాదు నాన్న, ఇలా చేయరంటే, అబ్బెబ్బే అంతా నాకే తెలుసు, నీకేమీ తెలియదు అంటారు. అంతా మాకే తెలుసు అని వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటారు. చిన్న శోధన వస్తుంది, పడిపోతారు, చిన్న వేదన వస్తుంది, మళ్ళీ పరిగెట్టుకొని డాడీ మమ్మీ అని వెనక్కి వస్తాను. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే,
యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ నా మాటలు చొప్పున విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తనిల్లు, అనగా బండ అయ్యున్న క్రీస్తు మీద వారు నిలబడేవారిగా ఉంటారు, విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు. శోధనలు వచ్చినప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, అపవాది దాడి భయంకరంగా మన మీద చేస్తున్నప్పుడు నిలవబడగలిగే స్థిరత్వాన్ని మనం కలిగి ఉంటాం. ఎప్పుడో తెలుసండి? దేవుని మాటను మనం విని దాని ప్రకారం జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట వినుకపోట బాల్యం నుంచి వాడుక అనేది అప్పటి పదం అయితే, ఈ దినాన దేవుని పిల్లలమైన మనం చేయాల్సింది ఏంటంటే, అయ్యా నీ మాట చెప్పున ఏది అయితే అది జరుగును గాక అని ఎవరన్నారండి? లూకాసు వార్తలో మరియమ్మ అంటుంది, నాకు నింద తెలుసయ్యా, అవమానం అని తెలుసయ్యా, బాధని తెలుసయ్యా, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారని తెలుసయ్యా, కానీ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ దాసురాలికి నీ మాట చొప్పున జరుగునుగాక. అది విశ్వాసంలో ఎదగడం అంటే, ఆత్మీయ జీవితంలో బలపడడం అంటే, దేవునికి దగ్గరగా రావడం అంటే. బండ మీద తన ఇల్లు అనగా దేవునిపై మనల్ని మనం నిలబెట్టుకొని మన విశ్వాస జీవితంలో పడిపోకుండా, శోధన కలుగుతున్నప్పుడు కృంగిపోకుండా, అపాయం వస్తున్నప్పుడు దాన్ని తప్పించుకుని దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి అని అంటే, ఏ బండపై మన ఇల్లు కట్టుకోవాలండి? క్రీస్తు అనే బండ మీద మన గృహాన్ని కట్టుకోవాలి. కట్టుకోవాలంటే నీకు ముందు తెలియాల్సింది ఏంటంటే, దేవుని మాట గురించి మనకి తెలియాలి. 119వ కీర్తన అంతా మనం ధ్యానం చేస్తే, ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి, ఆయన మాటలు మనకి వెలుగు చూపిస్తాయి, ఆయన మాట మనకు ఓదార్పునిస్తుంది, ఆయన మాట మనకు జీవాన్ని ఇస్తుంది, ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ఉజ్జీవపరుస్తుంది, ఆయన మాట మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో గృహం కానివ్వండి, ఆత్మీయ జీవితం కానీ క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకోవాలనంటే, స్త్రీలను కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధికి ఎప్పటికీ ఆసక్తులే మీరు ఉండాలి అని అంటే, దేవుని మాట మీద మనం వినేవారిగా ఉండాలి. దేవుని మాట ప్రకారం జీవించే వారిగా ఉన్నప్పుడు మనం స్థిరులుగా ఉంటాము, కదలని వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీమోను పేతురు ఎవరు అండి? దేవుని యొక్క శిష్యుడు, యేసుప్రభు యొక్క శిష్యుడు. పిలిచిన వెంటనే తమ వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినటువంటి శిష్యులు. అయితే యేసుప్రభు ఆ రాత్రి వేళ సముద్రం మీద వెళ్తున్నప్పుడు సీమోను పేతురు చెప్తున్నాడు, అయ్యా ఏలినవాడ, రాత్రి అంతా శ్రమ పడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదని. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ ఏరియాలో ఉంటూ అక్కడే పెరిగి అక్కడే పుట్టి చేపలు పడుతూ సముద్రం మీదే తన జీవితం అంతా గడిపేటువంటి సీమోనికి తెలుస్తుందా? యేసుప్రభు అప్పుడప్పుడు వచ్చి బోధ చేసే యేసయ్యకి తెలుస్తుందండి చేపలు ఎక్కడున్నాయో? ఒక విధంగా చూడాలంటే సృష్టికర్త కనుక ఆయనకే తెలుస్తుంది. కానీ దానికంటే ముందుగా మనం ఆలోచన చేస్తే, పేతురు అనగా ఎవరండి? జాలరి. చేపలు పట్టే వ్యక్తులకి ఎక్కడ లోతుంది, ఎక్కడ ఎత్తుంది, ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కడ దాని కదలిక అనేది కూడా అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఎప్పుడు ఏ టైంలో చేపలు పడతాయి అనేది కూడా వారికి తెలుస్తుంది. కానీ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా రాత్రంతా కష్టపడ్డామయ్యా, నీకేం తెలుసయ్యా మా బాధ అని చెప్పి మాట వినకుండా వెళ్ళిపోతే పేతురు జీవితం ఎలా ఉండేదో తెలియదు. కానీ పేతురు చేసిన పని ఏంటో తెలుసండి? అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుము. ఎవరి మాట విన్నారండి అక్కడ? వాళ్ళు వింటమే కాదు, చేపలు కూడా దేవుని మాట విన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేపలన్నీ ఒక్కసారి పరుగున వచ్చి పేతురు వలలో పడిపోయింది. ఒకటే వచ్చిందండి? ఒక దోణి నిండిందా? 2 దోణులు నిండినంతగా విస్తారమైనటువంటి చేపలు పడిని. విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన దీవెనలు నీవు నేను పొందుకోవాలంటే, అభివృద్ధి కలిగి దినదినము దేవుని కోసం ఆశీర్వదించబడిన వారిగా ఉంటూ అనేకులకు ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి అని అంటే, దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. విని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది, వింటారు, చాలా శ్రద్ధగా వింటారు, కానీ వెళ్ళిన తర్వాత ఏమీ గుర్తుండదు. కానీ ఆ మాటలు వింటున్నప్పుడు మన హృదయం అనే పలక మీద ఆ మాటలు మనం భద్రపరుచుకునే వారిగా ఉండాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించడం అంటే ఇది మనకి బలాన్ని ఇస్తుంది. తినే ఆహారం ఏం చేస్తుందండి? అరిగి మనకి బలాన్ని ఇస్తుంది. అలాగే దేవుని వర్తమానాలు కూడా మన ఆత్మను బలపరచాలి. మనకు వచ్చే శోధనలు ఎదుర్కోవడానికి ఆ వాక్యం అనే ఆహారాన్ని మన హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని దాన్ని భుజిస్తూ దాని ద్వారా వచ్చే శక్తిని అనుభవిస్తూ దేవుని కొరకు నిలవబడితే రాబోయే దినాల్లో కలిగేటువంటి శ్రమల విషయంలో కానివ్వండి, శోధనల విషయంలో కానివ్వండి, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కానివ్వండి, ఆరోగ్యపరమైనటువంటి మరి విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు నాకు మేలు చేయాలంటే దేవుని మాట చొప్పున మనం జీవించేవారిగా ఉండాలి. నీ మాట నన్ను బ్రతికిస్తుందయ్యా, నా బాధలో ఇదే నాకు నెమ్మది. నా సాక్ష్యం చెప్తున్నాను. నా వివాహమైన క్రొత్తలో దేవుని వాక్యం నన్ను ఎలా బ్రతికించిందో చాలాసార్లు సంఘంలో చెప్పాను. కొంతమంది క్రొత్త వారు ఉన్నారు కనుక చెప్తా ఉన్నాను.
భయంకరమైన ఆయాసంతో బాధపడుతున్నాను నేను. బిడ్డలిద్దరూ చిన్నవాళ్ళు, వాళ్ళిద్దరిని చిన్నపిల్లలను పక్కన పెట్టుకొని పండుకున్నప్పుడు పాస్టర్ గారు లేరు, మరి పొరుగురు వెళ్ళినప్పుడు చాలా వేదన, నిలబడలేను, కూర్చోలేను, అసలు నడవలేను, పండుకోలేను, ఆయాసం, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నా దగ్గర ఉన్న ఒక పెద్ద ఆవిడ కొబ్బరి నూనె తీసుకొని, ఒక మా అమ్మగారు ఉండేవారు నా దగ్గర, ఆమె రాస్తూ అమ్మా ఏసు రక్తం చేయమనుకో, ఏసు రక్తం చేయమనుకో అన్నప్పుడు అలా అని ఒక్క 2 నిమిషాలు నేను నిద్రపోయినప్పుడు అండి దేవుని మహాకృప ఏంటో తెలిసిన యెషయా గ్రంథంలో 59వ వచనం 29వ వచనం ఉంటుంది వాగ్దానం, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధినివ్వడానికి నేనే నీకు బలాభివృద్ధిని ఇస్తానని. ఆ చక్కటి వాగ్దానాన్ని ఎప్పటికీ ప్రతి డైరీలో రాసుకుంటాను మొట్టమొదటి, ఎందుకంటే ఆ వాక్యం నన్ను బ్రతికించింది, ఆ వాక్యం నన్ను బాగు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు నా జీవితంలో ఆయాసం అనేది రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వింటే, దానికి లోబడితే, ఈ వాక్యం ఎప్పుడు చదివేదే కదా, దీని ద్వారా ఏంటి, పాస్టర్ గారు అలాగే చెప్తారు అనుకుంటే అవ్వదు. కానీ ఎప్పుడైతే నీతోనే దేవుడు మాట్లాడాడు, ఈ వాక్యం నా కోసమే, నన్ను బలపరిచేది, నన్ను బ్రతికించేది నీ మాటేనయ్యా అని ఎప్పుడు మనం ఆశతో ఎదురు చూస్తాము, ఆ మాటను అంగీకరిస్తాము, సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాము, అది మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఎంత భయంకరమైన వ్యాధితోనే ఉన్నా, ఎన్ని సంవత్సరాల వ్యాధితోనే ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధి ద్వారా నువ్వు మందులు వాడుతా ఉన్నా, ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నా మాట చొప్పున నువ్వు చేస్తే, నా మాటకు లోబడితే, నా మాటను అంగీకరిస్తే, నా మార్గాలను అనుసరించి నువ్వు నడిస్తే, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆరోగ్యాన్ని నీకు ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని మాట చొప్పున మనం జీవించినప్పుడు పేతురు జీవితంలో కలిగిన ఆశీర్వాదం ఏంటండి? తనొక్కడే పొందుకోలేదు, పేతురు ఒక్కడి దోణి నిండలేదు, కానీ 2 దోణెలు నిండిని పక్కనున్న వారికి కూడా సైకిల్ చేసి ఏం చేశారంటండి, వారి దోణెలను కూడా నింపాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన దైవజనులు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నిజమైన ఆశీర్వాదం ఏంటండి? మనం ఆశీర్వదించబడ్డం కాదు, మన కుటుంబాలు దీవించబడ్డం కాదు, నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడ్డమే నిజమైన ఆశీర్వాదం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం పొంగి పొరిలినప్పుడు మాత్రమే దానికి నిన్ను ఆశీర్వదించిన దానికి కారణం ఒక అర్థం ఉంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదంతో ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండేవారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతారు. చాలామంది అంటారు, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానండి, నేను ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నాను, కానీ నాకు ఏ మేలు జరగట్లేదని అంటే, దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటావో లేదో ఆయనకు తెలుసు గనుకనే నిన్ను ఆశీర్వదించట్లేదేమో. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఇతరులకు ఆశీర్వాద కారకుడిగా ఉంటానయ్యా, ఆ ఆశీర్వాదం ద్వారా నీ నామానికి మహిమ తెస్తానయ్యా అని చెప్పి మనం చెప్పగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చివరిగా చూస్తే 81వ కీర్తన 11 నుంచి 14 నుంచి 16 వచనాలు, 2 వచనాలు అంటాడు, ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల నీ శత్రువుల్ని నీకు అప్పగిస్తాను. ఒకసారి చదువుదామండి, 14 నుంచి 16 వచనాలు, 81వ కీర్తన 14 నుంచి 16 వచనాలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రులు, అనగా ఇశ్రాయేలు నీవు దేవుని మాట వింటే, నా మాటకు లోబడితే, నా మాట ప్రకారం జీవిస్తే, నీకు శత్రువుగా లేచిన వారిని నేను అనగద్రొక్కేదని అంటాడు. చివరిగా అంటాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను, మంచి గోధుమల చేత నేను నిన్ను తృప్తిపరుచుతాను అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు నేను మీకు భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని విని, దాన్ని గ్రహించి, దాన్ని హృదయంలో భద్రపరుచుకుని, దాని ప్రకారం జీవిస్తాం నాయన అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటల ద్వారా మనం దీవించబడిన వారిగా ఉంటాం. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీ మాట చొప్పున మేము జీవించడానికి సహాయం చేయి. నీ మాటలు వినబడుతున్నప్పుడు మా చెవి ఇచ్చి నాయన, మా హృదయాల్లో నీ వాక్కును భద్రపరుచుకుని వాటి ప్రకారం జీవిస్తూ నీకు మహిమ తెస్తూ నాయన మేము దీవించబడిన వారిగా ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొని మరి యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.